దేవుని నామమునకు స్తోత్రములు. నాటి ధ్యానాంశము యేసుక్రీస్తు నామావళిలో 4వ నామముగా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ప్రకారము నిత్యుడగు తండ్రి అండి. ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవచున్నాడని ప్రసంగి 12వ అధ్యాయము 5వ వచనము వ్రాసి ఉన్నారండి. కాకుంటే సమయంలోనూ మార్పు, మన నిత్యమైన శాశ్వతమైన ఉనికి పట్టు మన ప్రభువైన యేసుక్రీస్తు అండి. అందుకే కుమారుడుగా జన్మించిన ఆయనకు నిత్యుడగు తండ్రి అని నామం కూడా ప్రవచింపబడిందండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ప్రకారము ఆ తండ్రి యొక్క నిత్యత్వాన్ని గురించి వాక్యపూర్వకంగా మనము ధ్యానిద్దామండి. నిత్యము అనగా ఎల్లప్పుడూ, అనుదినము, నిరంతరము, శాశ్వతము, తరతరములు, యుగయుగములు, అనిశము అనే అర్థాలండి. ఆ తండ్రి నిరంతరము జీవించువాడు, నేను ఉన్నవాడను అనువాడనే ఉన్నానని మోషేకు సెలవిచ్చిన ఆయన ఆది సంభూతుడు, నిన్న నేడు నిరంతరము ఉన్నవాడును, ఆది అంతమును నేనే అని ఆయన అనంతుడు. ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిదండి అని యోబు భక్తుడు 36వ అధ్యాయం 16వ వచనంలో తెలియజేశారండి. ఆయనే తరతరములకు మనకు నివాస స్థలం అని కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 1లో కీర్తనకారుడు వ్రాయించారండి. దేవుని ఎద్దుకు వచ్చి వారి పక్షంలో విజ్ఞాపన చేయుటకు యేసు నిరంతరము జీవించుచున్నారని హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25లో కీర్తించి ఉన్నారండి. ఇట్టి నిత్యుడగు తండ్రి ఆల్ఫా ఒమేగా నేనే అనియు, వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండేవాడు నేనే అనియు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలోను, ఆదియు అంతమును నేనే అని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలోను వ్రాయబడి ఉందండి. ఆయన నిరంతరము స్తుతింపబడువాడని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 31వ వచనంలో, ఆయన సంవత్సరములకు అంతం లేదనియు, ఆయన సంవత్సరంలో తరతరములు ఉండునని 102వ కీర్తన గ్రంథంలో రాసి ఉన్నారండి. ఆయన శాశ్వతమైన దేవుడని ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 20లో రాసి ఉందండి. ఆ నిత్యుడకు తండ్రి కుమారుడుగా అనుగ్రహింపబడి మనలను అనుక్షణము కాచి కాపాడుతూ కునుకక నిద్రపోక మనలను సంరక్షిస్తున్నారు. మనకు ఆశీర్దుర్గమే మనలను తన అరచేతిలో చెక్కుకొని అనుదినము నూతన వాస్యలు చూపుచున్నారండి. అనేక శ్రేష్ఠ పదార్థముల చేత మనలను తృప్తిపరచుచు అన్నపానాదులు, గాలి వెలుతురు అందించి మన కాపరిగా ప్రశాంత జీవితాన్ని అనుగ్రహిస్తున్నారండి. తన రక్తంను శిలువపై కార్చి మనలను విమోచించి దేవునితో సమాధానం కలిగించి ఆయన సన్నిధిలో పరిశుద్ధముగా, నీతియుక్తముగా జీవింపచేస్తున్నారండి. అట్టి ఆశ్చర్యకరుడును, ఆలోచనకర్తయు, బలవంతుడైన దేవుడును, సమాధానకర్త అయిన మన నిత్యుడగు తండ్రి మరెన్నో లెక్కించలేని ఆశీర్వాదములు వాగ్దానపూర్వకముగా మనకు అనుగ్రహించుచున్నారండి. కొన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన దినము వెంబడి దినము మనకు అనుగ్రహించి నిత్యమైన వాగ్దానంతో కూడిన ఆశీర్వాదములు ఇవి. మొదటిగా నిత్య నిబంధన. ఆదికాండం 17వ అధ్యాయం 7వ వచనం ప్రకారం, నేను నీకును నీ సంతానమునకును దేవుడైన ఉండునట్లు తరువాతి తరము వారిలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచదునని అబ్రహాముతో నిబంధన గావించున్నారని, అంతకుముందే నోవహుతో నిన్ను ఈ భూప్రజలను నాశనం చేయనని తన నిబంధనను గుర్తుగా ఇంద్రధనుస్సు మేఘంలో ఉంచున్నారని. ఆ ప్రకారమే ఆయన మనందరికీ దేవుడే నశించిపో మానవాళిని విమోచించడానికి తన నిబంధనను అపారమైన కరుణతో జ్ఞాపకం చేసుకున్నారు. యుగాంతము వరకు. లూకాసు వార్త 1వ అధ్యాయము 54వ వచనం ప్రకారం. రెండవదిగా నిత్య స్వాస్థ్యము. కనాను దేశం అంతటికి నీకు నిత్య స్వాస్థ్యంగా ఇచ్చుచుంటున్నాను. ఆదికాండము 17వ అధ్యాయం 8లో పలకబడిన నిత్యుడగు తండ్రి అక్షయమైనదియును, నిర్మలమైనదియును, వాడబారనదియునైన స్వాస్థ్యం మనకు కలుగునట్లని పేతురుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలోను, ఆ స్వాస్థ్యం మనకు పరలోకమందు భద్రపరచబడి ఉన్నదని పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలోను వాగ్దానం ఇచ్చుట మనకు ఎంతో గొప్ప ఆశీర్వాదకరం అండి. మూడవదిగా నిత్య నివాసం. శాశ్వతమైన దేవుడే మనకు నిత్య స్థలము అని వాగ్దానం. నా ఇంట అనేక నివాసములు కలవు, నేనుండు స్థలంలో మీరును ఉండులాగున నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచదునని, నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోవదునని యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలలో ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులతో చెప్పి ఉన్నారండి. కనుకనే చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియును నిత్యమైనదియును అయిన నివాస పరలోకమందు మనకున్నదని తెలుసుకోవాలండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ప్రకారం
అట్టి నివాసం చేరుటకు మనం ప్రయత్నం చేయాలండి. ప్రభువునకు ప్రీతికరంగా జీవించడమే మన ప్రయత్నము. 4వదిగా శాశ్వత కృప. ఆయన కృప నిరంతరం ఉండినట్టిది. అది ఎంతో గొప్పది. కీర్తన గ్రంథం 136 అధ్యాయంలో చూడగలమండి. విడవక నీ ఎడల కృప చూపుచున్నానా అనున్నది ఆయన వాగ్దానం. ఆయన కృప యుగయుగములు పిల్లలకు తరము మట్టుకు నిలిచినట్టిది అని కీర్తన గ్రంథం 103 అధ్యాయము 17 వచనం. అయితే ఆయన ఎందు భయభక్తులు ఉంచి అందుకు పాత్రలు కావాలండి. ఆయన కృప ప్రత్యక్షమే మనకెన్నో బోధించుచున్నది. ఆ కృప రక్షణకరమైనదండి. తీతుపత్రిక 2వ అధ్యాయము 11, 13 వచనములలో. 5వదిగా నిత్యమైన ప్రేమ. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించున్నానని ఇర్మియా గ్రంథం 31 అధ్యాయం 3వ వచనంలో మరొక వాగ్దానం మనకు ఇచ్చినారండి. దేవుడు ప్రేమ స్వరూపి అని 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం తెలియజేస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తంగా తన కుమారుని పంపి ఉన్నారు. ఆ రక్షకుడైన యేసు తండ్రి ప్రేమ యొక్క ఎత్తు, లోతు, పొడవులను కొలుచుట అసాధ్యం. తిరిగి ఆయనను మన సహోదరులను ప్రేమించవలసి ఉండగా ఆ నిత్య ప్రేమకు మనము బదులిస్తున్నామా అన్నది మన ప్రశ్న. తర్వాత 6వదిగా నిత్యమైన వెలుగండి. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగని యెషయా గ్రంథం 60 అధ్యాయం 19లో తెలియజేస్తున్నాడు. ఆ వాగ్దానుసారమే మీరు ప్రభువునందు వెలుగే ఉన్నారని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 9లో ఆశీర్వదింపబడ్డామండి. మనమందరం కూడా నేను లోకమునకు వెలుగును అని పలికిన క్రీస్తు వెలుగును మనము ప్రతిఫలింపచేస్తున్నామా మనల్ని మనం ప్రశ్న వేసుకుందామండి, పరిశీలించుకుందాము. ఇటు రీతిగా యేసుక్రీస్తు యొక్క మరి నాలుగవ మాటగా నిత్యుడకు తండ్రి మనతోటి నిత్యము ఉంటూ మనల్ని నడిపిస్తూ ఆయన రాజ్యంలోనికి చేర్చడానికి అనేక ప్రయత్నములు చేస్తుంటుండగా ఇటువంటి గొప్ప వాక్యములతోటి మనం బలపరుస్తుంటుండగా ఆ నిత్య రాజ్యానికి వెళ్ళడానికి మనం కూడా వెళ్ళడానికి సిద్ధపడతామండి. ఆమె